మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియ నిర్వహించనున్నట్లు సీఎంకి వివరించారు. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్లకు సంబంధించి రికార్డ్ మెయింటైన్ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేపు నిమజ్జనానికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాదిక్? ప్రసన్న, గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షా సమావేశాన్ని చేశారు. ఇందులో సివి ఆనంద్ తో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కూడా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాప్తంగా మొత్తం 733 సీసీ కెమెరాల నిమజ్జన ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానంగా ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి హడిల్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా అధికారులకు, అటు చాలా శాఖలకు సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైనటువంటి పరిపాలన మార్కు చూపించారు. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాల్లో, చెరువుల దగ్గర కూడా పర్యవేక్షణ ఉండాలి. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ఎప్పుడు ఎన్ని విగ్రహాలు వస్తున్నాయి, ఎన్ని నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలని కూడా పోలీస్ అధికారులకైతే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పర్యవేక్షణతో పాటుగా గంటకు ఒకసారి కూడా సిబ్బందికి కమాండ్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలి, పలు సూచనలు చేసుకోవాలి, హై అలర్ట్ గా ఉండాలని కూడా సూచించడం జరిగింది. రేపు 17 సెప్టెంబర్ రాష్ట్ర పరిపాలనా దినోత్సవం, అంటే ప్రజా పరిపాలనా దినోత్సవం కూడా జరుపుకుంటున్న నేపథ్యంలో సో పోలీసు యంత్రాంగం అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమం, మరోవైపు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కూడా లోటు జరగకుండా చూడాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంచినీళ్లు, అదేవిధంగా మండపాలకు సంబంధించి వస్తున్న తరుణంలో వారికి చల్ల నీళ్ళనిచ్చేటువంటి టెంట్లు, ఇతరత్ర సంబంధించి కూడా ఇవ్వాలని కూడా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కొంత నగరంలో సంస్థాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ సెన్సిటివ్ ఏరియాలో ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి సమస్యాత్మక ప్రాంతాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా హాట్స్పాట్ సంబంధించిన రికార్డు మెయింటైన్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. సో దీంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 9 రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నటువంటి భక్తులు చాలా కోలాహలంగా పండుగ వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలకి తరలి వస్తున్నారు నేపథ్యం ఉంది. సో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో సహకారాలు అందించాలని కూడా ముఖ్యమంత్రి రెడ్డి పోలీసు అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అక్కడ పర్యవేక్షణ చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కన్నుల పండుగ జరగబోయేటువంటి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. ప్రసన్న, ఓ టు యు. థాంక్యూ సాదిక్.